చేరుకున్నారు ఇప్పుడే. సో ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ ముందుకి మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాబోతున్నారు. అయితే ఈరోజు సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయబోతున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హడావిడి నెలకొంది. సిట్ ఆఫీస్ ముందు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ లోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నం చేశారైతే అడ్డుకొని బయటకు పంపించారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్పంగా తోపులాట కూడా జరిగింది. అయితే సాక్షిగా ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనటువంటి విషయం పైన ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఈరోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని సిట్ కార్యాలయం ముందుకి పిలిచారు ఏసీపీ సిట్ అధికారులు. సో ప్రస్తుతానికి ఆయన విచారణ, ఆయన వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. సో ఏ రకంగా జరిగింది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యే అనుమానం ఉంది, మీకు ఎటువంటి అనుమానం ఉంది, మీరు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెనుక ఉన్నది ఎవరైనా అనుమానం మీ దగ్గర ఉంది, కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, అప్పటి ప్రభుత్వాలా, ఏం జరిగి ఉంటుంది అనుమానం అనే దానిపైన ఈరోజు ఆయనని వాంగ్మూలాన్ని రికార్డు చేయబోతున్నారు. ప్రస్తుతానికి రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తోంది జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర సిచ్యువేషన్. అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. పోలీసులకి వారి మధ్య తోపులాట జరుగుతోంది. మరి చాలా అక్కడ వచ్చింది ఆయన కేవలం ఒక వాంగ్మూలం రికార్డు చేయడం కోసం మాత్రమే. అది తనని కూడా లోపలికి అనుమతించాలని చెప్పి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి రసాభాసగా మారింది, హడావిడి నెలకొంది. అక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొని మా ప్రతినిధి పెట్రిషియా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎందుకంటే ముందు ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. రైట్ సైడ్ బాక్స్ లో గమనించండి. పిఎస్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ పార్టీ శ్రేణులు, నాయకులందరూ అక్కడ చేరుకున్నారు. వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎస్సీ సెల్, బీసీ సెల్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. పిసిసి సెక్రటరీలు చేరుకున్నారు. వారంతా తమ అధ్యక్షుడిని ఈరోజు వాంగ్మూలం కోసం పిలిచి తనని లోపలికి తీసుకెళ్లడంతో వారంతా ఒక్కసారి ఇక్కడ బయట ఆసక్తి, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. పెట్రిషియా, సో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ రాకపోయినటువంటి ఆసక్తి రేపు అంటే ఆయన వచ్చింది కూడా కేవలం వాంగ్మూలం, సాక్షిగా మాత్రమే పిలిచారు. ఆయన యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన ఎందుకు పడుతున్నారు? అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జస్ట్ సాక్షిగా వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఆందోళన చేపడుతున్నారు? రసాభాస కారణం ఏంటి? రైట్, ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం కీలక ఇన్వెస్టిగేషన్ అయితే ఏదైతే స్టేట్మెంట్ అయితే రికార్డ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ వద్దనైతే ఉన్నాం. భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి, కార్యకర్తలందరూ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ప్రధానంగా కూడా ఉదయం నుంచి కూడా కొంచెం ఉధృత వాతావరణం అనేది చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కార్యకర్తలతో పాటు అనేక మంది కూడా గద్వాల్కి సంబంధించిన వాళ్ళు కానీ పూర్తిగా 5 నిందితులు కూడా ప్రధానంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇటీవల కాలంలో కూడా అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. దాదాపు 3 రోజుల పాటు కూడా 3 సార్లు విచారించిన పరిస్థితి. అదే కాకుండా సుపీరియర్ కమిటీ, సిట్ కమిటీ ఏదైతే ఉన్నారో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు చేశారంటూ కూడా ఇప్పటివరకు ఆ కమిటీకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరికి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి దాదాపు ఎలక్షన్స్ టైంలో ఎవరెవరికి డబ్బులు బదిలీ అయ్యాయి, ఇదంతా కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా విన్నది అనేది కూడా పెద్ద ఆరోపణ. అసలు ఎవరు చెప్పారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకృష్ణారావు వీళ్ళందరి స్టేట్మెంట్లు కూడా విచారించారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్తో పాటు కంప్లైంట్ సాక్షులు అంటే విట్నెస్ స్టేట్మెంట్లో కూడా ప్రస్తుతం ఇది కీలకంగా మారింది. మహేష్ గౌడ్ స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కోర్టులో నిరూపించాలంటే సాక్షుల స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ప్రస్తుతము సిట్ అధికారులు కూడా ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ ఉందో అదంతా కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. 2023లో ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇప్పటికే ప్రణీత్ రావు కూడా అరెస్ట్ అయ్యారు, అనేక మంది అరెస్ట్ అయిన పరిస్థితి. మరో కొంతమంది కూడా వాళ్ళ డేటా అంతా కూడా ఎవరెవరైతే డేటాస్ ఉందో వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరినీ పిలిచి ఈ కేసులో సాక్షులుగా, విట్నెస్గా పెట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఎవరైతే విట్నెస్ ఇవ్వారో వాళ్ళందరూ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే కూడా
టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా లోపలనే ఉన్నాడు. ప్రస్తుతం కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాజీ చైర్పర్సన్లు ఉన్న వాళ్ళు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గతంలో ఆయన పనిచేసిన సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైనటువంటి కంప్లైంట్ ఆయన ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని సాక్షిగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో ఆయన ఎటువంటి ఆధారాలు చూపిస్తున్నారు? మరి ఎస్, నా ఫోన్ ట్యాప్ అవడం కారణంగా ఈ రకంగా జరిగింది, నా ఇన్ఫర్మేషన్ రకంగా షేర్ చేసుకున్నారు, నా ఫోన్ ట్యాప్ చేసింది వీళ్ళు పలానా వ్యక్తులు అనేది ఏదైనా ఆరోపణ సాక్ష్యాధారాన్ని ఈరోజు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే పలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో కూడా అతను ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా పలు ఆధారాలు కూడా అతను పూర్తిగా ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాకు ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాను, ఇదంతా కూడా పూర్తిగా తెలిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. మరోవైపు ఈ ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణన్ కానీ వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారం కూడా మొత్తం క్రాస్గా అసలు ఎవరు ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని ఎట్టకేలకు అమెరికా నుంచి తీసుకొచ్చారు. 2 రోజుల పాటుగా విచారించారు. ఎంత జరుగుతూనే ఉంది. ఒకసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగండి. సో ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నది ఎవరు? అసలు ప్రభాకర్ రావు ఇండివిజువల్ గా ఎస్ఐబి చీఫ్ గా ఇంతటి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేశారా? జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, లీడర్స్ ఫోన్ ట్యాప్ అయింది, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి. ఏకంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయన బెడ్రూమ్లో ఏం జరుగుతున్న విషయాన్ని కూడా సమీపంలోని ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ ట్యాపింగ్ వెనక ఉన్నది ఎవరు? ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుని వాళ్ళ అనుమానం ఏంటి అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ట్యాప్ చేయండి అని చెప్పడం వల్ల ప్రభాకర్ రావు ట్యాప్ చేశారా, లేకపోతే ఏం జరిగింది, ఆ సాఫ్ట్వేర్ ఎలా కొనుగోలు చేశారు, అసలు వాళ్ళ అనుమానం ఏంటి? నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అరెస్ట్ల వరకు దారితీస్తుందా? కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షం తీసుకోండి. ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనతో పాటు అయితే ఉన్నారు. ఏం చెప్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? నిజంగానే మహేష్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఆధారాలు ఏమున్నాయి, ఎలా ఆరోపిస్తారు? డెఫినెట్లీ మేడం, గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము ప్రతిపక్షాల మీద ఏదైతే గొంతునకే ప్రయత్నం కానివ్వండి, వాళ్ళు రచించే ఏదైతే వ్యూహాత్మక రచనల మీద ఫోకస్ చేసి ఏదైతే వాళ్ళు వేస్తున్న కార్యాచరణ మీద వీళ్ళు ఫోకస్ చేసి అంటే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఏదో దాంట్లో తప్పుడు కేసులు ఇరికించడం ప్రయత్నం చేసి ప్రతి ఒక్క అంటే మా గత ప్రభుత్వ పీసీసీ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుత పీసీసీ కానీ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోన్లు ట్యాపింగ్ చేయడము, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రశ్నించే గొంతుకలు నొక్కడము, ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి. దానివల్లనే మా మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో కేసు కూడా ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తమే ఈరోజు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మేడం. ఎస్, అంటే జర్నలిస్టుల కాల్స్ కానీ లేకపోతే ప్రభాకర్ రావు నిజంగానే చేసి ఉంటాడా, లేకపోతే ఏ పరంగా చెప్తున్నారంటే ఒక మనిషి ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఎలా అంచనా వేసి చెప్తారు? డెఫినెట్లీ మేడం, ఎందుకంటే ఏవైతే